హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ LFM. సో ఈరోజు నేను ఏంటంటే ముద్దపప్పు విత్ అరిసెల కాంబినేషన్ ఎలా ఉంటుంది, అది ఎలా చేయాలో చెప్పబోతున్నాను అనమాట. ఏం లేదండి, సింపుల్. ఒక కుక్కర్లో పెసరపప్పుని వాష్ చేసేసుకొని 1 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు, చిన్న టీ గ్లాస్ ఆఫ్ పెసరపప్పుకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసాను. ఇది ఏంటంటే కుక్కర్లో చేసుకోవాలండి, అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ అవుతుంది. ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను. అంతే అండి, స్టవ్ ఆన్ చేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి తీస్తే నాకు ఇలా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఏముందండి, నెక్స్ట్ గరిటెతో మనం సింపుల్గా ఇలా అంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. అంతే అండి. ఇందులోనే మనం ఏంటంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి. ఈ అరిసెలకి ఈ ముద్దపప్పు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఎప్పుడు అరిసెలు ఉన్నాయంటే ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం ముద్దపప్పు. సో అరిసెలు కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా మనం రెడీ చేసుకున్న ముద్దపప్పు కూడా వేసేసుకుంటున్నాను. అంతే అండి. ఇంకా మనందరికీ ఫేవరెట్ అండి, నెక్స్ట్ ఏంటంటే నెయ్యి యాడ్ చేసేస్తున్నాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అండి, ఫ్రెష్ నెయ్యి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడా. బెల్లము, పెసరపప్పు అండ్ నెయ్యి ఇవన్నీ హెల్తీ ఫుడ్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.